Welcome, Raju Master. Good afternoon, masters. So మనం వచ్చేసి హూ ఆర్ వి రియల్లీ బుక్ లో ఉన్నామండి. సో మనం చెప్పుకునే చాప్టర్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్నెస్, ఎనర్జీ, మైండ్, థాట్ అండ్ ది బ్రెయిన్. సో ఫస్ట్ చాప్టర్ లో వచ్చేసి రామ్తా మాస్టర్ మనకు మన బుక్ ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి డోంట్ యు నో యువర్ గాడ్ అండి. సో ఇందులో ఏం చెప్పారు, మీరు దైవాలని మీకు తెలియదని చెప్పారు. ఇంకేం చెప్పారు, ఒకవేళ మేము దైవాన్ని అని గనక దాన్ని మనము డినై చేసినట్లయితే, నీ దైవాన్ని అనే దాన్ని స్వీకరించకుండా దాన్ని డినై చేసినట్లయితే ఏమేమి డినై చేస్తాము, గాడ్కు ఉండాల్సిన అన్ని ఎబిలిటీస్ ని కూడా మనము డినై చేస్తామని రామ్తా గారు చెప్పారు. సో నెక్స్ట్ ఏం చెప్పారు రామ్తా గారి క్లాసెస్ ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటామని చెప్పారు. బ్రెయిన్ ఏంటి, ఫిజికల్ బాడీ అంటే ఏంటి, అండ్ మైండ్ అంటే ఏంటిది. సో కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్ నేచర్ ఆఫ్ రియాలిటీ. సో ఈ వాస్తవికత అనేది కాన్షియస్నెస్, చైతన్యము మరియు శక్తి యొక్క కలయికతోటి మన మైండ్ లోపల ఏ విధంగా క్రియేట్ అవుతుందో అది కూడా చెప్తానని చెప్పారు. దీని ఇంకేం చెప్పారు, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ దాని గురించి కూడా ఇదంతా సబ్జెక్ట్ మనకి ఇస్తారు. ఇదంతా మనకి నేర్పిస్తానని చెప్పారు రామ్తా మాస్టర్స్. సో నెక్స్ట్ ఏం చెప్పారు, కాన్షియస్నెస్ అంటే ఏంటని చెప్పారు. అండ్ మనం ఎవరు అని చెప్పారు, హూ వీఆర్ రియలీ అని క్వశ్చన్ వేశారు కదా. సో మనం ఎవరని చెప్పారు, మనం కాన్షియస్నెస్ అని చెప్పారు, మనము చైతన్యం అని చెప్పారు. సో మనం ఎక్కడ ఉన్నామని చెప్పారు, బిగినింగ్ లో ఉన్నామని చెప్పారు. దేనికి బిగినింగ్ అంటే ఏది లేని శూన్యం లోపల, వాయిడ్ లోపల నువ్వు ఎగ్జిస్ట్ అయి ఉన్నావు. అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే, నేను ఒక ఈ ఫిజికల్ శరీరాన్ని నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను భూమి పైన. కాదు, నీ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉందని చెప్పారు, ఆరంభానికి ముందే నువ్వు ఎగ్జిస్ట్ అయి ఉన్నావని చెప్పారు, వ్యాస్ లో ఉన్నావని చెప్పారు. నువ్వు చైతన్యాన్ని, శక్తివి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు, మైండ్ గురించి తీసుకొని వచ్చారు. చైతన్యము, శక్తి రెండు కూడా ఒక ట్రావెలర్ అనుకుంటే, ఈ ట్రావెలర్ తన జన్మలుగా ఇక్కడ ఈ ప్లేన్ పైన ఏం తీసుకుంటున్నాడు, మళ్ళీ జన్మిస్తూ ప్రతి జన్మలో ఒక భౌతిక శరీరాన్ని తీసుకొని ఈ ప్లేన్కి వస్తున్నాడు. అంటే ఒక ట్రావెలర్ అని చెప్పారు. సో ఈ యాత్రికుడు ఎక్కడ యాత్ర చేస్తున్నాడు, 7th ప్లేన్ పైన యాత్రలు చేస్తూ ఉన్నాడు కొన్ని మిలియన్ ఇయర్స్ నుండి. సో ప్రతి జన్మ ఒక యాత్ర అనుకుంటే, ప్రతి జన్మలో వచ్చేటప్పుడు తను ఏం తీసుకుంటున్నాడు, తనతోటి తన యొక్క తన జీవిత ప్రయాణంలో తను నేర్చుకున్న విజ్డమ్ గురించి రాయడానికి ఒక రైటర్ని తెచ్చుకున్నాడు. ఆ రైటర్ ఎవరు, సోల్ అని చెప్పారు. సో కాన్షియస్నెస్, ఎనర్జీ, నువ్వు కాన్షియస్నెస్వి, ఎనర్జీవి. సో నువ్వు విధంగా యాత్రలు చేస్తున్నావు ఇక్కడే 7th ప్లేన్ పైన. సో నువ్వు నీతోటి ఒక సోల్ని తెచ్చుకున్నావు అని చెప్పారు. ఇంకేం చెప్పారు, నెక్స్ట్ మైండ్ గురించి చెప్పారు. మైండ్ అంటే ఏంటి, మైండ్ అండ్ బ్రెయిన్ రెండు ఒకటి కాదు, రెండు సెపరేట్ అని చెప్పారు. ఇంకా కాన్షియస్నెస్, ఎనర్జీని మైండ్ అనుకుంటారో అది కూడా కాదు అని చెప్పారు. కాన్షియస్నెస్, ఎనర్జీ, పేరెంట్స్. సో ఈ పేరెంట్స్ల వల్ల క్రియేట్ చేయబడ్డది, ఏర్పాటైంది ఏంటిది, మైండ్ అని చెప్పారు. కాన్షియస్నెస్, మైండ్, బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్. అది ఒక ఫిజికల్ ఆర్గాన్ ఈ భౌతిక శరీరంలో. సో ఈ క్లారిటీ ఇచ్చారు. ఓకే మాస్టర్స్, నెక్స్ట్. సో మరి ఇదంతా ఇన్ని ఎబిలిటీస్ ఉన్న మనము, నేనే కాన్షియస్నెస్ ని, నేనే శక్తిని, నేనే ఏమంటాము ఆరంభానికి ముందే నేనే ఎగ్జిస్ట్ అయి ఉంటే, సో నేనే ఒక రేడియంట్ బీయింగ్ అయితే, నేనే ఒక కాంతి శరీరంలో ఉన్న నేనే అయితే, సో మరి నేను ఎందుకు ఈ 7th ప్లేన్ లో ఉన్నాను, నేను ఎందుకు ఈ లో ఎనర్జీ స్టేట్ లో ఉన్నాను అని క్వశ్చన్ వేసేసి రామ్తో ఎందుకు చెప్పారు, ఎందుకున్నాం ఇక్కడ అంటే, టు క్రియేట్ మైండ్. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మైండ్ ని క్రియేట్ చేయడమే. మన యాక్షన్స్ ద్వారా ఏర్పడ్డ మైండ్ ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తామని చెప్పారు, గాడ్ ఆఫ్ మైండ్ కి ఇస్తామని చెప్పారు. సో ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం మాస్టర్స్ మనము. సో టుడే క్లాస్ లోపల మనము ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్నెస్, ఎనర్జీ, మైండ్, థాట్ అండ్ ది బ్రెయిన్. సో ఇది మన చాప్టర్ నేమ్. What is the difference between consciousness, energy, mind, thought and brain? So question is here. Next, perhaps you thought that నువ్వు అనుకుంటావు, ఏమని అనుకుంటామట, perhaps you thought that
thought was thinking, and that thinking itself awareness. That is what consciousness is. Consciousness is thinking, and I think also that consciousness is mind too. సో ఒకవేళ మనల్ని అడిగితే మనం ఏం చెప్తామట అంటే, మనం ఏమనుకుంటామట, థాట్ అంటే ఏంటంటే ఆలోచించడమే థాట్. ఆలోచన అంటే ఆలోచించడము. నేను ఆలోచిస్తున్నానంటే నేను అవేర్‌గా ఉన్నాను. నేను స్వీయ అవగాహనతో ఉన్నాను. సెల్ఫ్ అవేర్‌గా ఉన్నాను. కానీ నేను ఆలోచన చేస్తున్నా కదా అని అనుకుంటామంట. ఇంకేం చెప్తామట ఒక అడుగు ముందుకేసి, దట్ ఈస్ వాట్ కాన్షియస్‌నెస్ ఈస్. కాన్షియస్‌నెస్ అంటే ఏం లేదు. ఆలోచించడమే కాన్షియస్‌నెస్, అదే సెల్ఫ్ అవేర్‌నెస్ అని అంటామంట. కాన్షియస్‌నెస్ ఈస్ థింకింగ్, అండ్ ఐ థింక్ ఆల్సో థాట్ కాన్షియస్‌నెస్ ఈస్ మైండ్ టూ. సో ఇంకా ఏం చెప్తాం, కాన్షియస్ అంటే కూడా మైండే. మనసు అంటే కూడా ఏం లేదు, కాన్షియస్‌నెస్ అని అన్ని కలిపేసి ఒకటి అని చెప్తారు. వెల్, దట్ ఈస్ నాట్ ద వే దట్ ఇట్ వర్క్స్. కానీ అది అట్లా కాదు అని చెప్పారు. మరి ఏంటంట అంటే, a thought is a frozen moment, a memory of consciousness. If we saw consciousness and energy as a stream, then the brain has the capacity to photograph session of that stream and freeze them. That moment of photography is called thought. ఏమని చెప్తున్నారు, ఒక స్ట్రీమ్ అంటే ఒక ప్రవాహం లాగా కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఉంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఏంటి, ఒక ట్రైన్‌లో మనం వెళ్తున్నాము, కూర్చున్నాము. మనకు కిటికీలకెళ్ళి చూస్తే అలా ఏమవుతుంది, మనకి ఆ నేచర్ అంతా అలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక కాన్షియస్నెస్ అనేది ఒక స్ట్రీమ్ అనుకుంటే, అందులో ఒక చెట్టు, ఒక అందమైన పూల చెట్టు ఒకటొచ్చింది, మీకు బాగా నచ్చింది. సో వెంటనే మనం ఏం చేస్తాం, ఫోటో తీసేసుకుంటాము. ఆ చెట్టు కిటికీలకెళ్ళి ఒక చెట్టు, మంచి అందమైన పూల చెట్టు కనబడితే ఆ ఒక్కదాన్ని ఫోటో తీసేసుకొని మనం మెమరీ లాగా సేవ్ చేసి పెట్టుకుంటాము. అలా మన 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 చుట్టూ ఎప్పటికి కూడా ఇదంతా ఇది కాన్షియస్ అనేది మొత్తం ఉంటుంది. సో అంటే కొంచెము ఎక్కువ చెప్పాల్సొస్తుంది. సో మనం ఏ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితామో ఆ ఫ్రీక్వెన్సీని మనం డౌన్‌లోడ్ చేసుకుంటామో, అదే ఆలోచన మన బ్రెయిన్‌లోకి వస్తది. నువ్వు ఆలోచించలేదు. నువ్వు డౌన్‌లోడ్ చేసుకున్న ఆలోచన నీ బ్రెయిన్‌లోకి కూడా వచ్చింది. మన థాట్‌ని మనం చేయలేదు. థాట్ రిసీవ్ చేసుకున్నాం. ఎక్కడి నుండి? సో అలా అనంత జెరీ నుండి మన ఫ్రీక్వెన్సీకి ఏది మ్యాచ్ అయితే అది డౌన్‌లోడ్ అయింది. సో ఓకే. సో ఏంటి ఇప్పుడు అలా ఒక ప్రవాహం లాగున్న కాన్షియస్‌నెస్‌లోకెళ్ళి ఏమవుతుంది, ఒక్కదాన్ని మనము ఫోటో తీసుకున్నాం. అలా ఎన్నో పోతుంది. మన ట్రైన్‌లోకెళ్ళి చూసిన ఎంతో బ్యూటిఫుల్ థింగ్స్ పోతుంది. ఒక్కదాన్ని నీకు నచ్చింది ఒకటి ఏం చేసుకున్నావు, ఫోటో తీసుకున్నాం. ఆ ఫోటోలో సేవ్ చేసుకున్నది ఏదైతే మెమరీ ఉందో, దట్ మెమరీ. ఓకే. సో ఆ ఫోటోగ్రాఫ్ ఈస్ కాల్డ్, ద మూమెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈస్ కాల్డ్ థాట్. గాట్ ఇట్ మాస్టర్స్? థాట్ అంటే నువ్వు చేసింది కాదు, నువ్వు తీసుకుంది. అంటే అనంత జెరీ నుండి అలా ఉన్న డిఫరెంట్ అలా థాట్స్ అలా వెళ్తూ ఉంటే ఒక్కదాన్ని నువ్వు క్యాప్చర్ చేసుకున్నావు. సో దాన్నేమన్నా థాట్. సో థాట్ ఎట్లా వచ్చింది? మనం క్రియేట్ చేయలేదు, మనం రిసీవ్ చేసుకున్నాం. నాకు అర్థమైంది మాస్టర్స్. థాట్ నాకొచ్చింది అంటాం గదా! అంతే గదా! ఒక థాట్ వచ్చింది అంటాం గానీ, థాట్ క్రియేట్ చేసుకున్నా అంటామా? ఎక్కడి నుంచెళ్ళొచ్చింది థాట్? సింపుల్. మనకొక థాట్ వచ్చింది అనుకుంటాం గదా! సో థాట్ ఎక్కడి నుంచెళ్ళొచ్చింది? అంటే మనం క్రియేట్ చేయలేదు. వచ్చింది అంటే ఎక్కడి నుండో వచ్చింది గదా! అది అందులోనే ఉంది చూడండి. సో అలా అనంత జెరీ నుండి మనము డౌన్‌లోడ్ చేసుకున్నది ఒకటి ఏంటి, థాట్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. కాన్షియస్‌నెస్ అండ్ ఎనర్జీ ఈస్ వాట్ యు ఆర్. మైండ్ ఈస్ మిషన్. Thoughts made up the mind. Then what is the mechanism in between, and is mind localized? సో ఇదంతా ఏం చెప్తున్నారంటే, మనం ఎవరు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని చెప్పాము. మనకు ఒక మెషిన్ ఉంది. ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసు, గ్రేట్ వర్క్. సో మేక్ ది నోన్ ది అన్నోన్. సో అదే మనకి ఏం చేస్తుంది, మైండ్ క్రియేట్ చేస్తుంది. యాక్షన్స్ ఏదైతే ఉందో అది మనకు మైండ్ క్రియేట్ చేస్తుంది. సో మైండ్ అనేది ఎక్కడో లోకలైజ్డ్‌గా, ఒక బ్రెయిన్ అంటే ఒక ఫిజికల్ బాడీ లోపట మనకి ఎక్కడ ఉంది, ఒక ప్లేస్ లోపట మన ఏమంటాం దీన్ని, సో తల లోపట అక్కడ ఒక ప్లేస్ లోపట అది ఫిక్స్, దానికి ఒక లోకలైజ్డ్ ప్లేస్ అని ఉంది. బట్ మైండ్‌కి అట్లా ఉంటదంటే అట్లా ఏమి ఉండదని చెప్పారు. మైండ్‌కి, ఎనర్జీకి అవి సెపరేట్ చేయడానికి లేదు. అది బోత్ కంబైన్డ్, అంతే కదా! శివుడు శక్తి, అర్ధనారీశ్వర తత్వం ఎట్లా చెప్పుకుంటామో అలానే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అంటే కూడా 2 ఒకదానితో ఒకటి విడదీయడానికి లేదు. 2 కూడా కంబైన్డ్‌గా ఉంటది. సో నౌ
The journey is to create from the what it is, and the act of creating produces mind, and that is what we gave to what we call the mind of God. సో ఇంకొకటి మన నెక్స్ట్ మైండ్ అంటే తెలుసుకున్నాము, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ రెండింటి యొక్క పేరెంట్స్ అనుకుంటే వాళ్ళ పిల్లలు మైండ్. సో నువ్వు కాన్షియస్నెస్ అనే ఎనర్జీవి. సో నువ్వు ఈ లైఫ్ టైంలో తీసుకొని నువ్వు చేసే యాక్షన్స్ తోటి నువ్వు విజ్డమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ మైండ్. ఓకే, ఇంకేం చెప్పాను నెక్స్ట్ ఇది. సో ఈ యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఏదైతే నువ్వు ఇక్కడ సృష్టి చేస్తున్నావో, ప్రతి సృష్టే కదా అది 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 నువ్వు మన చుట్టూ ఉన్న రియాలిటీ అంతా మనం సృష్టించుకుందే. సో ఈ సృష్టి నుండి, ఈ రియాలిటీ నుండి నువ్వు నేర్చుకునే విజ్డమ్ అంతా కూడా నీ మైండ్. ఈ మైండ్ మనం చేసి ఏం చేస్తున్నాము, దట్ ఈస్ వాట్ వి గేవ్ టు వాట్ వి కాల్ ది మైండ్ ఆఫ్ గాడ్. సో ఇలా క్రియేట్ చేసుకున్న ఇండివిజువల్ మైండ్ ని మనం ఎవరికి ఇస్తున్నామట, గాడ్ ఆఫ్ మైండ్ కి ఇస్తున్నామని చెప్పారు. ఓకే, చూడండి ఇంకా గాడ్ ఆఫ్ మైండ్ గురించి ఇంకేమైనా చెప్తారా రామ్తా గారు, చూద్దాం. డూ యూ థింక్ దట్ ఇన్ 10.5 million years you would know a lot? Well, you do. This is called the first plane. Okay, first sentence meaning చూసుకుందాము. Do you think that in 10.5 million years you would have a lot? సో ఇప్పుడు ఏమని చెప్పారు, ఇక్కడే ఈ ప్లేన్ లోపటిని మనము ఎన్నన్నాము, 10 and 10.5 బిలియన్ సంవత్సరాల నుంచి ఇదే ప్లేన్, ఇదే 7th ప్లేన్ లోపల జనన మరణ చక్రాల లోపల ఎన్నో జన్మలు తీసుకుంటున్నాము, వస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మనతో వచ్చిన సోల్ ఏం చేస్తుంది, మన విజ్డమ్ రాస్తుంది, అదే మన మైండ్. ఓకే, ఇలా చేస్తున్నాం కదా. సో ఈ 10.5 million years యూ వుడ్ నో ఎ లాట్. సో మనం ఏమన్నా, నాకు చాలా తెలుసు అని నువ్వు అనుకుంటావు, యూ వుడ్ థింక్ ఇలా చాలా నాకు తెలుసు అని అనుకుంటావు కదా. వెల్ యూ డూ, అవును కరెక్టే నీకు తెలుసు అన్నాడు. తర్వాత ఏమన్నారు రామ్తా మాస్టర్ అంటే, దిస్ ఈజ్ కాల్ ది ఫస్ట్ ప్లేన్. అంటే యాక్చువల్ గా రామ్తా గారు అక్కడ ఒకటి ఏదైనా డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు, అక్కడ మనకు పిరమిడ్ ఎనర్జీ లెవెల్స్ కానీ లేకుంటే బ్రెయిన్ కానీ చూపించి దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేన్. సో ఫస్ట్ ప్లేన్ ని చూపించారు. సో దెన్ అండ్ దిస్ ఈజ్ ద బాడీ మాస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్లేన్. ఐ థింక్ పిరమిడ్ చూపిస్తూ ఉంటారు మాస్టర్స్. పిరమిడ్ లోపల మనకు తెలుసు కదా 0 పాయింట్ రెఫరెన్స్ పాయింట్ అది ఉంటది కదా, దట్ ఈజ్ ఫస్ట్ ప్లేన్ అని చెప్పుంటారు. దాని కింద 7th ప్లేన్ కి పైనుండి కిందికి వస్తే కిందిది 7th ప్లేన్. సో కింద 7th ప్లేన్ గురించి చెప్పు ఉంటారు, దిస్ ద బాడీ మాస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్లేన్. సో మరి కింది ప్లేన్ ఏదైతే ఉందో, లో ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ ఏం రిక్వైర్ అవుతుందని చెప్పారు, మాస్ అంట, అంటే పదార్థము. అంటే చెప్పుకున్నాం కదా మనకి ఫస్ట్ ప్లేన్ లో పదార్థం అనేది లేదు, 7th ప్లేన్ కి వచ్చేసరికి పదార్థం, అంటే పైనుండి కిందికి వస్తే 7th అండి, పైది రెఫరెన్స్ ఫస్ట్ అనుకుంటే. సో ఇలా 7th ప్లేన్ కి వచ్చేసరికి మాస్ అనేది ఉంది కాబట్టి ఈ ప్లేన్ లో ఉండడానికంటే ఏం రిక్వైర్ కావాలంటే బాడీ, ఫిజికల్ బాడీ అనేది రిక్వైర్ కావాలట. వెరీ వెల్, యాజ్ ఇట్ ఇస్ ఓకే, వెరీ okay. Every level has its body, every level has its brain. In other words, think of this. There are 7 heavens, which means there are 7 levels which you can appear upon, and they are all determined by time. So ఏం చెప్తున్నారు ఇక్కడ, సో ఎవ్రీ లెవెల్ మొత్తానికి ఏముండే 7 లెవెల్స్ ఉన్నాయని చెప్పారు. మనకు ఆల్రెడీ తెలుసు కదండి పిరమిడ్ లోపల ఎవ్రీ లెవెల్ కి ఒక్కొక్క బాడీ అనేది, ఒక్కొక్క దానికి ఒక బాడీ క్రియేట్ చేయబడి ఉన్నది. సో అలాగే ఈ ప్లేన్ కి ఏదైతే ఉందో 7th ప్లేన్ కి దీనికి ఒక బాడీ కావాలి కాబట్టి దీనికి ఒక బాడీ ఉంది, అదే మన ఫిజికల్ బాడీ. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతున్నామో, ఏదైతే భౌతికంగా మనము ఫీల్ అవుతున్నామో దట్ ఈజ్ అవర్ 7th బాడీ. ఈ 7th బాడీ ఎందుకోసం ఉందంటే ఈ 7th ప్లేన్ కోసం ఉంది. సో అలాగే మీరు ఏ ప్లేన్కి వెళ్ళాలంటే ఆయా ప్లేన్ కి సంబంధించిన బాడీ ఉంటేనే మనం ఆ ప్లేన్ పైన మనము ఏమంటాము దాన్ని అనుభూతి చెందడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం కొన్ని పాత సినిమాల్లో చూస్తాం కదా, ఏమంటారు ఒక ఆత్మ వస్తుంది, చనిపోతారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని కానీ ఏదైనా వస్తువులు కానీ ముట్టుకోవాలనుకుంటారు, ఏది ముట్టుకోలేరు. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకొకళ్ళలోకి వెళ్తారు. అది కాదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో అప్పుడు వేరే వాళ్ళ బాడీ పోయినాక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని పగ తీర్చుకోవాలనుకుంటే ఆ బాడీ తోటి లోకి పోయి వాళ్ళని పగ తీర్చుకోవడం, అలా మూవీలో చూపిస్తారు కదా. అంటే మనం హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే మనకి ఏం కావాలి, ఈ లో ఎనర్జీ ప్లేన్ లోపల ఉన్న ఒక బాడీ ఉంటేనే మనం ఇది ఎక్స్పీరియన్స్ పొందగలుగుతాము. అట్లా లేదు, నెక్స్ట్ ప్లేన్ దాని పైన ప్లేన్కి వెళ్ళారు, 6th కానీ అదర్ ప్లేన్స్ కానీ వెళ్ళారనుకోండి, ఆ ప్లేన్ కి కరెస్పాండింగ్ లో ఒక్కొక్క బాడీ ఉంటది. సో అలానే
అక్కడ మనము ఎక్స్‌పీరియన్స్ పొందడానికి కానీ ఉంటది. సో, ఒక్కొక్క ప్లేన్‌కి ఒక్కొక్క బాడీ అని చెప్పారు. నౌ సో, వితిన్ you cannot go to every one of those level unless you have a body to be there, because otherwise you could not able to participate in that level. So మనము వితౌట్ కరెస్పాండింగ్ బాడీ యాక్సెస్ మన కాన్షియస్ లెవెల్ పరంగా మన కాన్షియస్నెస్ అనేది మన ఈ బాడీ లోపల మన 7th ప్లేన్ లోపల ఇక్కడనే స్టక్ అయింది కాబట్టి మన కాన్షియస్నెస్ కానీ మనం ఇక్కడనే ఒక బాక్స్ లాగా ఉంటాము. ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ మనం అదర్ లెవెల్స్‌కి అదే మన ఫ్రీక్వెన్సీ పెరిగినా మనకు ఆ లెవెల్‌కి యాక్సెస్ వచ్చినప్పుడే మనం ఏమవుతాము, ఆ ఎనర్జీ లెవెల్‌కి ఎక్స్‌పీరియన్స్ పొంది అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ చేయడం గాని, అక్కడికి కూడా వెళ్ళడం గాని అంతా జరుగుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ మన ఎనర్జీ కావచ్చు, మన బాడీ మన కాన్షియస్‌నెస్ యాక్సెస్ టు ది అదర్ ఎనర్జీ లెవెల్ అనుకోవచ్చు. సో, మొత్తానికి ఓవరాల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ లెవెల్‌కి వెళ్ళాలంటే ఆ బాడీకి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పుడే వి కెన్ ఈవెన్ దో ఇప్పుడు మనకి 7 బాడీస్ మనకున్నది. మన 7 బ్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన కాన్షియస్‌నెస్ ఎక్కడి వరకు ఉంది, మన ఫ్రీక్వెన్సీ ఎక్కడి వరకు ఉంది అనేది అక్కడికి మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. అక్కడిదే ఎక్స్‌పీరియన్స్ పొందుతాం. Just for you to understand, all of you have bodies in the other levels, and this is the body that you currently have. సో మనకి ఇంకా క్లియరిటీగా చెప్పారు. మీకు అన్ని 7 బాడీస్ ఉంది. సో ఇప్పుడు మీకుంది, మనం ఎక్స్‌పీరియన్స్ పొందేది ఏంటంటే ఈ బాడీ. ఓకే. ఏది 7th. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ లోలో వైబ్రేట్ అవుతున్నాం వాటికే మనకు ఓన్లీ యాక్సెస్ ఎక్కడి వరకు ఉంది, మన కాన్షియస్ లెవెల్‌కి ఇక్కడికే ఉంది. We create this plane and we create a time. The rate at which everything here vibrate is very slow. So వైట్ బుక్‌లో క్లియర్‌గా తెలుసుకుంటాము. సో మనం పైనుండి కిందకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, సో ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేషన్ అనేది స్లో అవుతూ అదేమవుతుంది, ఘనీభవిస్తుంది, సాలిడిఫై అవుతుంది. అప్పుడు మెటీరియల్ అనేది లోయెస్ట్ కంపించేసి ఆ కంపనాన్ని మనం ఈవెన్ చూడలేము. నౌ స్టిల్ వి ఆర్ వైబ్రేటింగ్. ప్రతి దానికి సాలిడ్ కానీ ఎవ్రీథింగ్‌కి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. కానీ మనం వైబ్రేట్ అంటే అదేం కావాలి, కంపించాలి. కానీ మన కళ్ళతో చూస్తే మనం కంపిస్తున్నట్టు కనబడదు. ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీ అనేది మన అంత స్లో ఉంటుంది కాబట్టి అది మనం ఐతో చూసి వైబ్రేట్ కావడాన్ని చూడలేము. సో అంత స్లో వైబ్రేట్ అవుతాము ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఎర్త్ ప్లేన్ లోపల. ఫర్ us to continue to mold the mind, we must మాస్టర్స్ కొంచెము మ్యూట్ చేయండి. So for us to continue to mold the mind, we must inhabit the body that is alien to what we are. I want you to understand that the spirit that you are is not this body, although the spirit made this body. సో ఏమంటున్నారు, ఇంకా మనకి ఎందుకు మరి ఫిజికల్ బాడీ అవసరం అంటే, ఫస్ట్ ఒకటి మనం ఈ ప్లేన్ ఎక్స్పీరియన్స్ పొందాలి. ఇంకా అనదర్ థింగ్ ఏంటిది, మోల్ ద మైండ్. సో మనకేం చెప్పము, నేచర్ ఆఫ్ రియాలిటీ ఈస్ క్రియేటింగ్ ఇన్ ద మైండ్. సో మైండ్ ఒక బ్లూ ప్రింట్ అనుకుంటే అది దానికి అచ్చు వేయడానికి మనకు ఒకటి కావాలి కదా. సో దట్ ఈస్ అందుకే మనకు మనకి బాడీ కావాలి, ఫిజికల్ బాడీ కావాలి. ఫిజికల్ బాడీ అంటే లైక్ ఒక వాటర్ ఉంది, వాటర్ పైన మనం 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 వెళ్ళగలమా, నడవగలమా? మనకేం కావాలి, ఒక బోట్ కావాలి. మరి ఎయిర్‌లో చేయాలి, ఎయిర్‌లో మనం ఎగురుతామా? మనకు ఏరోప్లేన్ కావాలి. సిమిలర్‌లీ సో ఇట్లా మనం ఒక హై ఎనర్జీ బీయింగ్స్ అన్నప్పుడు, నువ్వు లో ఎనర్జీకి వచ్చినప్పుడు మనకి ఒక ఇన్హాబిట్ ఒకటి ఏదైనా ఉండటానికి నీకొకటి కావాలి కదా. సో ఒక సేమ్ లైక్ ఆ మూవీలో చూపించిన ఒక ఆత్మ ఏమంటారు, అలా ఒక సపోర్టింగ్ థింగ్, నీ శక్తిని నిలిపి ఉంచేది. నువ్వు హై ఫ్రీక్వెన్సీలో కంపిస్తుంది, ఇది లో ఫ్రీక్వెన్సీ, నువ్వు ఎక్కడిక్కడ నిలబడగలుగుతావు? ఇక్కడ నిలబడలేవు కదా. సింపుల్ లైక్ ఇప్పుడు ఆస్ట్రోనాట్స్‌కి ఒక సెపరేట్ సూట్ కావాలి. వాళ్ళు స్పేస్‌లోకి వెళ్ళారు. మరి వాళ్ళు స్పేస్‌లోకి వెళ్ళి వాళ్ళు ఉండగలరా అక్కడ? ఎందుకంటే మన హ్యూమన్ బాడీకి మన ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ కరెక్ట్. మనము మంచిగా వాక్ చేయగలము, మనకేం అవసరం లేదు. బట్ నువ్వు స్పేస్‌లోకి వెళ్ళంటే అక్కడ ప్రెషర్ ఎంత ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది. సో మన ఫిజికల్ బాడీ స్పేస్ లోపల అది కాదు. దానికేం కావాలి, మనకు ఒక సెపరేట్ సూట్ కావాలి. సిమిలర్‌లీ వి ఆర్ హై ఎనర్జీ బీయింగ్స్. సో మనం లో ప్లేన్‌కి వచ్చినాము. సో మనకేం కావాలి, ఖచ్చితంగా
ఒక ఆవాసం చేసుకోవడానికి ఒకటి కావాలి. మనం దాన్ని పట్టి ఉంచేది ఒకటి కావాలి ఎర్త్ పైన. సో దట్ ఈస్ అందుకే మనకి ఫిజికల్ బాడీ అనేది కావాలని చెప్పారు రమ్త గారు. సో మరి ఫిజికల్ బాడీని ఎవరు క్రియేట్ చేశారంటే స్పిరిట్. Spirit made this body. This body is the garment that we wear in this life. Okay? సో ఒక వస్త్రం లాగా మనము ఈ జన్మ లోపల ఒక జన్మకి ఒక బాడీ, ఈ జన్మకి ఈ వస్త్రము. In this lifetime, it is beautiful because it is the most magnificent machine that was ever created and will never be duplicated. So ఇది ఒక మంచి అందమైన వస్త్రము, బ్యూటిఫుల్ బికాస్ ఇది ఎందుకంటే ఇది ఒక మంచి అద్భుతమైన ఒక మెషిన్. సో దీన్ని ఎవరు డూప్లికేట్ చేయలేరు. ఒక పర్సన్ ఇస్ ఇండివిజువల్, ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది, సెపరేట్. ఒకరికి ఒక బాడీకి ఇంకో బాడీకి రిప్లికా అనేది ఉండదు. Why did we do that? Because for the consciousness and energy to have the tangible interaction with this plane and this time, we must inhabit the vehicle that vibrates at the same rate as the chair does. And so now you do. సో సింపుల్ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా మనకి ఏం చెప్పారంటే 7 levels కి 7 బాడీస్ ఉంటుంది. ఈ లెవెల్ కి ఈ ఫిజికల్ బాడీ, ఎందుకంటే మనం సింపుల్ గా ఏం చెప్తాం ఎవరు నేనంటే ఈ ఫిజికల్ బాడీని మనం అనుకుని దిస్ ఈజ్ ఐ యామ్. సో నేను ఎలా ఉన్నా, అందంగా ఉన్నానా, సో నాకు ఏమంటున్నా కలర్ బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు, మనం ఎవరిని అడ్రస్ చేసుకున్నా మన ఫిజికల్ బాడీని అడ్రస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? Your consciousness and energy, you having the soul, you create the mind. So mind create the reality. సో ఇంత లోపల నువ్వు వచ్చావు, నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ బాడీ వచ్చింది. సో నువ్వు అంటే ఇంత తీసుకొచ్చారు చూడండి. ఫస్ట్ నువ్వంటే ఎవరు చెప్పారు? యువర్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అన్నారు. నువ్వు ఒక ట్రావెలర్వి, నీకు ఒక రైటర్ ఉన్నారు, సోల్ అన్నారు. సో కాన్షియస్నెస్ ఎనర్జీ ఏం క్రియేట్ చేస్తుంది? ఒక మైండ్ క్రియేట్ చేశారు. ఓకేనా? మరి ఈ మైండ్ ఏదైతే రియాలిటీని క్రియేట్ చేసిందో దాన్ని ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడానికి, దాని ఒక రిఫ్లెక్షన్ మనకి పడడానికి ఒక తెర అనుకుంటామా, దాన్ని ఎక్స్పీరియన్స్ పొందడానికి ఒక ఫిజికల్ బాడీ కావాలి కదా, దట్ ఈస్ నా ఫిజికల్ బాడీ. సో నువ్వు అంటే ఈ మూడు అంటే ఇక్కడ సపరేట్ గా నేను ఫిజికల్ బాడీ కాదు అంటే ఇంకా మనకి ఐ థింక్ ఒక బుక్ లో క్లియర్ గా చెప్తారు. ఐఎమ్ అంటే మొత్తం 4 సెక్షన్స్, ఈగో అండ్ కాన్షియస్నెస్, ఎనర్జీ, సోల్, ఈగో. ఈ 4 కలిపితే ఐయామ్ అనే దానికి డెఫినేషన్ ఇస్తారు. ఆ ఈగో కాస్త ఆల్టర్ ఈగో అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇండైరెక్ట్ కూడా మొత్తం తీసుకొచ్చారు రామ్తా గారు. ఇక్కడ కూడా కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అన్నారు, నీకు సోల్ వచ్చింది అన్నారు. కాన్షియస్నెస్ ఎనర్జీ మైండ్ క్రియేట్ చేస్తుంది. ఈ మైండ్ ఏదైతే ఉందో తను అనుకున్న దాన్ని మౌల్డ్ చేయడానికి, అంటే రియాలిటీని సృష్టించడానికి, ఆ రియాలిటీని ఎక్స్పీరియన్స్ పొందడానికి మళ్ళీ ఒక సపోర్ట్ కావాలి, దట్ ఈస్ అవర్ ఫిజికల్ బాడీ. సో మొత్తం 4 వచ్చేసాయి మనకి. సో అందుకే మనకి ఫిజికల్ బాడీ అనేది కావాలి. సో మనం ఎందుకంటే అది ఫ్రీక్వెన్సీ ఏ లో ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెంట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫ్రీక్వెంట్ అంటే మన ఎర్త్ ఫ్రీక్వెన్సీకి మన ఫిజికల్ బాడీ ఫ్రీక్వెన్సీ అనేది రెసిడెన్స్ లో ఉంటుంది. సో మన ఎర్త్ మీద ఉన్న ఏ వస్తువు కూడా అంతే. నువ్వు ఒక ఏమంటారు ఒక సాలిడ్ థింగ్ ఏది తీసుకున్నా, దాని ఎగ్జాంపుల్ గా చైర్ తో చెప్పారు. చైర్ కూడా అలానే ఎర్త్ ఫ్రీక్వెన్సీ తోటి, లో ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేట్ అవుతుంది. సో నువ్వు కూడా అలానే వైబ్రేట్ అవుతావు అని చెప్పారు. ది కంప్లీట్ మైండ్ ఆఫ్ గాడ్. సో మనకి ఇంకోటి మైండ్ ఆఫ్ గాడ్ అని ఇంతకుముందుకు ఒకటి వచ్చేసింది. మధ్యలో కూడా మళ్ళీ మన ఫిజికల్ బాడీ గురించి, ఈ 7 ప్లేన్ గురించి ఇదంతా చెప్పారు. దాని ముందు స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే యు క్రియేట్ మైండ్ అని చెప్పారు. ఆ మైండ్ ఎవరికి ఇస్తామని చెప్పారు? మైండ్ ఆఫ్ గాడ్ కి ఇస్తామని చెప్పారు. ఇంకా అక్కడ మనకి మైండ్ ఆఫ్ గాడ్ గురించి అక్కడ మనకి డీటెయిల్ ఏమి ఇవ్వలేదు మాస్టర్స్. మధ్యలో కూడా మనకి ఫిజికల్ బాడీ గురించి, 7 ప్లేన్స్ గురించి, ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మైండ్ ఆఫ్ గాడ్ గురించి చెప్తున్నారు. ద కంప్లీట్ మైండ్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్స్ ప్లస్ all of the lifetimes of every bacteria that was ever created, every entity that was ever created, anything that produced mind of God, complete mind of God. That means all your lifetimes. ఏంటి మరి కంప్లీట్ మైండ్ ఆఫ్ గాడ్ అంటే మన జీవితం మొత్తం అంట, ప్లస్ జీవితం మొత్తం ఆఫ్ ఎవ్రీ బ్యాక్టీరియా దట్ వాజ్ ఎవర్ క్రియేటెడ్. అంటే
బ్యాక్టీరియాస్ మనం అంటే కొంచెం సరే మన బయాలజీ ప్రకారం చెప్పుకుంటే ఏకకణ జీవి నుండి మనము హై ఎవల్యూటెడ్ బీయింగ్ గా చెప్పుకున్నాం కదా హ్యూమన్. సో ఈ హ్యూమన్ కి చెప్పుకున్న స్మాల్ బ్యాక్టీరియా చెప్పుకున్న ఇలాంటి ఎన్నో బ్యాక్టీరియాలు వాటి జీవిత కాలము మొత్తము హై బీయింగ్ అనుకున్న హ్యూమన్ అతని జీవిత కాలము మొత్తము సో వీళ్ళందరి అన్నిటిని కలిపితే క్రియేట్ చేయబడ్డది ఏమని చెప్పారు? మైండ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. ఎవ్రీథింగ్ దట్ ప్రొడ్యూస్ మైండ్, చిన్న బ్యాక్టీరియా నుండి సో మన హ్యూమన్స్ వరకు వీళ్ళ జీవిత కాలం లోపల అందరూ కలిసి క్రియేట్ చేసిందే మైండ్ ఆఫ్ గాడ్. ఈజ్ కాల్డ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఈజ్ నాట్ ఇట్ ఇంట్రెస్టింగ్ దట్ you were thought that the mind of God was composed by mind of angels? సో ఇది మీకు మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదా? సో యాంజిల్స్ మైండ్ తోటి గాడ్ మైండ్ కంపేర్ చేయబడ్డది అని మనల్ని అడిగారు. ద మైండ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఐదర్. సో ఈ మైండ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఒక హ్యూమన్స్ ది కాదు, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీ బర్డ్ దట్ ఎవర్ లివ్డ్. సో ప్రతి జీవించినటువంటి ప్రతి బర్డ్ ది అండ్ ఈ మైండ్ ఆఫ్ గాడ్ అనేది ప్రతి వైరస్ ది అండ్ సో ఈవెన్ ఎవ్రీ ట్రీ కూడా ప్రొడ్యూసెస్ మైండ్. సో ప్రతి ఒక థింగ్, ఒక లివింగ్ థింగ్ ఒక మైండ్ ని ఇక్కడ ప్రతిది కూడా ఒక మైండ్ ని క్రియేట్ చేస్తుంది. అందరి మైండ్స్ అన్ని కంబైన్డ్ అయితే ప్లేస్ చేసుకుంటే వచ్చేదే కంప్లీట్ మైండ్ ఆఫ్ గాడ్. నౌ that is what we call the mind of God. So do you have it? So do you have it? Mari neeku unda? All of you do. It sits right there in the lower part of the brain. It is the lower cerebellum. So మరి చెప్పాం కదా మైండ్ గురించి చెప్పుకున్నాం కదా. సో మైండ్ ఆఫ్ గాడ్ గురించి చెప్పుకున్నాం కదా, అందరం క్రియేట్ చేస్తున్నాం కదా. అంటే ఏం చేస్తున్నాం? మన నాలెడ్జ్ ని, మన విజ్డమ్ ని మనము మన లైఫ్ టైమ్ లో పొందిన దాన్ని మనం మైండ్ ఆఫ్ గాడ్ కి ఇస్తున్నాము. సో మైండ్ ఆఫ్ గాడ్ క్రియేట్ చేయబడ్డది కదా. మరి నాకు కూడా ఉందా, నాలో కూడా ఉందా? నేనంటే ఇన్ని జన్మలు తీసుకొని చేస్తానంటే ఇంతవరకు చేశాను అంటే నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పారు కదా ముందే. మరి అదంతా ఎక్కడుంది నాకు ఉంటే అంటే అది ఎక్కడ ఉంటుందని చెప్పారు? లోవర్ సెరెబెలం లో ఉంటుందన్నారు. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ది సబ్ కాన్షియస్నెస్ అండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. సో ఏమని చెప్పారు? మన బ్రెయిన్ లోపట లోవర్ సెరెబెలం లోపట దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారని, దాన్నే ఏమని చెప్పారు? మైండ్ ఆఫ్ గాడ్ అంటారని చెప్పారు రామ్తా గారు. ఓకే, సో ఇక్కడికి ఆపేద్దాం మాస్టర్స్. నెక్స్ట్ క్లాస్ లోపల హౌ ఈస్ ద మైండ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎర్లీ చైల్డ్హుడ్. సో ఇది మనము నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ మాస్టర్. మరి రికార్డింగ్ ఆపేస్తావా ఒకసారి?